అది ఇక్కడ లెక్క. అని ఒకటి ఎమ్మెల్యేలని ఎప్పటి నుంచే డిసైడ్ చేస్తున్నారా? వీళ్ళు చెప్తున్నది ఏంటంటే సింగిల్ టైం ఎమ్మెల్యేలుగా ఉండిపోవద్దు అనేది ఒకటి. ఇంకా ఎమ్మెల్యేలుగానే ఉండిపోతారా మీరు ఇలా ఉంటే? అంటే వాళ్ళకి ఇంకా మంత్రి పదవులు రావు అనేది ఒకటి. అది అలర్ట్ చేయడమా, బ్లాక్ మెయిల్ చేయడమా, లేదంటే ముందు ఏమన్నా ఒక సిగ్నల్ సార్? డ్రమటైజేషన్ అండి చంద్రబాబు గారి స్పీచ్ అదంతా. బాబు గారు స్పీచ్ ఇస్తున్నారు కదా, మీరు వంక ఒకసారి అయిపోద్దు. ఏమన్నా 160 మందిని ఏమన్నా మంత్రులు చేస్తాడేంటి ఆయన? ఏమి లేదు, అదంతా ఒక డ్రమటైజేషన్. ఇప్పుడు ప్రతిరోజు మాట్లాడుతుంటారు, ప్రతిరోజు మనం సూపర్ 6 సూపర్ హిట్ చేసేసాం, మీరు అందరూ జనం దగ్గరికి వెళ్ళండి. ఎందుకు వెళ్ళట్లేదు? బాబు గారికి తెలియదు ఎందుకు వెళ్ళట్లేదో. ఒక ఎమ్మెల్యే తన కార్యాలయంలో పంచాయతీ పెట్టమన్నారు రోజు, ప్రజా దర్బార్. ఏం పరిష్కరిస్తున్నారు ఎమ్మెల్యే? మ్యాక్సిమం అయితే గీతే సార్ మా కాలంలో మట్టి తీయట్లేదు సార్ అంటే అది మాత్రం పరిష్కరిస్తారండి. మా ఏరియాలో రోడ్డు లేదంటే ఇప్పుడే కాదు, అది నిధులు వచ్చినప్పుడు చూస్తారు. కాలనీల కన్నిటికి రోడ్లు పడిపోయినాయి, ఇప్పుడు కాలువలు పడిపోయినాయి, ఇప్పుడు చేస్తున్నారు, బిగిన్ చేస్తున్నారు. కానీ అది ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే జరిగింది. కాంట్రాక్టర్లు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుంటారు, ఈ ఏరియా మాది అని. అప్పుడు ఎమ్మెల్యే అంటే నడుస్తుంది. దానికి అక్కడ డబ్బులు కూడా ఉంటే, ఫండింగ్ ఉంటే కార్పొరేషన్. ఇదే కదా నడుస్తుంది.